దేవుడు సిద్ధపరిచిన బెత్తము, అది పాలు, ఆహారము, దీపము, మంచు, జీవజలం, ఇలా అన్నిటితో పోల్చి వాటితో పాటు బెత్తముతో కూడా పోల్చాడు. దండము అన్నాడు. నా నోటి ఊపిరి చేత, నా వాగ్దండము చేత వారిని శిక్షింతును అన్నాడు. ఆయన నోట నుండి వాడి అయిన రెండంచులు గల ఖడ్గము బయలు వెళ్ళుచున్నది అన్నాడు. ప్రకటన గ్రంథము 1:18 నుంచి కిందికి చదువు. ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము బయలు వెళ్ళుచుందట. ప్రభు నోట నుండి ఖడ్గం బయలుదేరటం ఏమిటి? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం నుంచి కిందికి చదువు నాయన. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి కాగా నీవు చూచిన వాటిని ఉన్నవేనా? ఇప్పుడు 17వ వచనం చదువు నాయన. 16, 17 వచనాలు త్వరగా. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను.